అందరికీ నమస్తే. కామెంట్స్ కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, నేను పట్టించుకోను. ఒకటి. రెండోది, మీరు అభిమానించండి. ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కావచ్చు లేదా టీచర్స్ కావచ్చు మంచి దావలో నడవమని చెప్తారు, అంతేనా? ఇప్పుడు నేను చెప్పేది కూడా మంచి దావలో నడవండి. నేను ఏ పార్టీకి అభిమానిని అయితే కాదు. ఆ అభిమానం ఎలా వస్తుంది అని అంటే ఒకటి మంచితనం వల్ల వస్తుంది. ఇప్పుడు చెడు చేశారనుకోండి, అది నచ్చదు నా మనసు. చెడు చేయకూడదు, ఎవరికి కూడా చెడు చేయకూడదు అనే భావన. మీరేందనంటే ఏదో పథకాలు తీసుకొచ్చి స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి, ఆయన ఏదో పెరికినాడు చేసిన. నేను అక్కడ వేస్టేజ్ మన కంటి మనం గుడ్డినా కొడుకులం కాదు కదా. అన్ని కోట్లు చుట్టూ పెన్షన్ వేసుకున్నాడు కదా, ఆ డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తాం అని అడుగుతున్నాను. ఆయన వచ్చేటప్పుడు పరదాలు కట్టుకొని తిరిగాడు. ఎందుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది కదా, దాని డబ్బులు, వాళ్ళ శాలరీ డబ్బులు కూడా మనమే కదా, ప్రజలే కదరా భరిస్తున్నారు. ప్రజలకు ఏమన్నా మంచి జరుగుతుందా? వాడి ముడ్డెనక మీరు ఎందుకు తిరుగుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. రాష్ట్రాన్ని ఏం చేద్దామని నాకిచ్చేద్దాం అనుకుంటున్నారా? చెప్పండి. అభిమానించు, తనలో ఉండే మంచితనం ఏ క్వాలిటీస్ ఉన్నాయి చెప్పు. బాబాయిని 5 సంవత్సరాలు ఉన్నాడు, ఎందుకు ఎవరు చంపారు కనుక్కోలేడా? నెంగి బొక్క అన్న. సరే, మరి రిషికొండ మీద అంత ప్యాలెస్ కట్టాడే, అన్ని కోట్లు పెట్టి, ఎవడమ్మా మొగుడు సొమ్ము? మీరు ఆలోచించండిరా. ఇప్పుడు ఒకటి కాదు, నిన్న కూడా 2 కార్యకర్తలు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? వాళ్ళకి ఏమైనా లబ్ధి జరిగిందా? కనీసం రేవు వాడు మీ మీద అభిమానం ఉండే నా కొడుకు అంటే అయితే చచ్చిపోయారు కదా, రిటర్న్లో తెలుస్తుంది కదా, పోయేటప్పుడు చచ్చిపోయారు. కనీసం దెబ్బలు తగులుంది, హాస్పిటల్లో ఉన్నారు, కనీసం పలకరించడరా. వాడి మీద మీకు అభిమానమా? రేపు మీకే జరిగితే మీ ఇంట్లో వాళ్ళు ఏం చేయాలా? మీకు బుద్ధం మీరు తుడుచుకోండి రా స్వామి. మంచి చేస్తే మంచి అని మాట్లాడండి, చాలు. మీరేం ఆడకి పోయి 500 రూపాయలు 600 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి ఉంటారు, దానికోసం సచ్చి బతికి ఈ కర్మలు ఏం చెప్పండి. ఎవడో సంవత్సరం అంతా ఏం బీకుతాడు మీ అన్న?